జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముగుళ్లపల్లి మండలం పెడిసిల్ల గ్రామానికి చెందిన నైనకంటి రంగారెడ్డి జ్ఞాపకార్థం వారి కోడలు గ్రామ సర్పంచ్ నైనకంటి మమత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ గ్రామీణ క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులలో నైపుణ్యం పెంచడానికి, ఇటువంటి పోటీలలో గెలుపోటములు జీవితంలో వచ్చే అటుపోటులను ఎదుర్కోవడానికి దోహదపడతాయని అన్నారు. పిల్లలని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే గారికి మరియు వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ కూడా చాలా మంది అనేక క్రీడలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఈరోజు ముగ్గుల పోటీ కావచ్చు, ఇవన్నీ కూడా గ్రామంలో ఈరోజు ఉండేటువంటి యువకులు మరి చాలామంది చదువుకునే వాళ్ళు ఇక్కడ ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడికో హైదరాబాద్కో వరంగల్కో ఎక్కడికి పోయినా పండుగ సందర్భంలో ఇక్కడికి రావడం, మనకు ఉండేటువంటి మళ్ళీ ఒకసారి మనందరం కూడా గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈరోజు క్రీడా కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా సంతోషం. మరి కీర్తిశేషులు రంగారెడ్డి గారు ఈ గ్రామానికి అనేక సేవలు అందించి మరి మన మధ్యలో లేకపోయినా ఆయన యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకునే విధంగా వారి కుమారులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగించాలని సందర్భంగా కోరుకుంటూ మరి మీ అందరు కూడా ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో మరి అందరికీ కూడా ఇంతకుముందు పెద్దలు రత్నాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా క్రీడా స్ఫూర్తి ఉండాలి. ఒక ఓటమి ఇంకొక విజయానికి నాందే విధంగా ఉండాలి. ఎవరు కూడా నేను ఒక ఊరికి వెళ్ళినా ఎంత స్పిరిట్తో ఆడిందంటే పిల్లలు అదే స్పిరిట్ ఉండాలి తప్ప ప్రతి సందర్భంలో కూడా మరి ఆర్గ్యుమెంట్ చేయకుండా ఎవరైతే న్యాయ నిర్ణేతలు ఉంటారో న్యాయ నిర్ణేతలకు మరి వారికి స్వేచ్ఛను కలిగించే విధంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మరి వచ్చినటువంటి పార్టిసిపేట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అందరి దగ్గర సెలవు. జై తెలంగాణ.